పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తూ కన్నీరు పెట్టిస్తున్నారు. మే 1 నుంచి 3 రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈ రోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. తీరా పెన్షన్లు పొందే క్రమంలో బ్యాంకు అధికారులు చెబుతున్న రూల్స్ తో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వృద్ధులు, వికలాంగులు బ్యాంకులకు వచ్చి పెన్షన్లు తీసుకునే క్రమంలో బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో లేదని బ్యాంకు యాజమాన్యం చెబుతోంది. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో పెట్టుకోవాలంటే ఆధార్ జెరాక్స్, పాన్ జెరాక్స్, ఇటు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవ్వాలని రూల్స్ పెట్టారు. ఈరోజు సాయంత్రం అకౌంట్ ఆపరేషన్లకు వస్తుందని, రేపు వచ్చి డబ్బులు తీసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతుండటంతో పెన్షన్దారులు కంగు తింటున్నారు. అయితే కొందరు పెన్షనర్లకు అసలు పాన్ కార్డ్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. చదువురాని తమని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వృద్ధులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆఖరికి దివ్యాంగులను సైతం బ్యాంకులకే వచ్చి పెన్షన్లు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయాల్లో తమకు పెన్షన్లను ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడుతున్నారు. ఈ ఎండల్లో కావాలనే జగన్ పగబట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందంటూ పెన్షనర్లు వాపోతున్నారు. పెన్షన్లు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి నుండి తెలుసుకుందాం. శ్రీహరి, పెన్షనర్లకు గత నెలలో ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదురయ్యాయో మరొకసారి అదే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. బ్యాంకుల చుట్టూ తిప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేసేటువంటి కుట్రలు కొనసాగుతున్నాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇవాళ చూస్తే చాలా మంది బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి యంత్రాంగం కావచ్చు, అవకాశం కూడా ఉంది. ఆ దిశగా కసరత్తు మాత్రం పూర్తి స్థాయిలో చేయలేదు. కేవలం ఏదైతే వాలంటీర్లు ఉంటేనే ఇంటింటికి వెళ్తాయి, లేకపోతే లేదు అనేటువంటి విధంగా దాన్ని క్రియేట్ చేసేదానికి ప్రస్తుతం ఒక ప్యానిక్ ను సృష్టించేటువంటి కుట్రలకు తెరలేపారు. గతంలో ఏ రకంగా అయితే చేశారో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దాదాపు 33 మందికి పైగా చనిపోయినటువంటి ఘటనల నేపథ్యంలో దీనిపైన ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఏదైతే సామాజిక పెన్షన్లు అందుకునేటువంటి వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావని, లేదా ఇతరత్ర వారందరికీ కూడా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ను కూడా ఎలక్షన్ కమిషన్ ముందుంచారు. అధికారులను కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే ఈసారి కొంతమందికి ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడమో, లేకపోతే నిజంగా మంచంపై ఉన్నటువంటి వారు కావచ్చు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఇలాంటి వారందరికీ ఇంటింటికి వెళ్ళి ఇస్తామని చెప్పారు. కొంతమందికి నిన్న అక్కడక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ చాలా మంది విషయంలో నిన్న మేడే బ్యాంకులు సంబంధించి కూడా సెలవు ఉండడంతో ఇవాళ చాలా మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్లు తీసుకోవాలనుకునేటువంటి వారందరూ కూడా ఇవాళ రావడం జరుగుతోంది. అయితే కొంతమందికి అకౌంట్లు ఉన్నాయి, కొంతమందికి అకౌంట్లు ఇంకా కూడా కేవైసీ కాలేదు. దీంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎలా ఉందో కూడా. ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కూడా మనం చూస్తుంటే 45 నుంచి 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో పెన్షన్దారులను ఈ రకంగా ఇబ్బందులకు
ఎందుకు గురి చేస్తున్నారు, ఇప్పటికైనా వారి విషయంలో ఎందుకు మానవత్వంతో వ్యవహరించలేకపోతున్నారు అనేటువంటి అంశం పైన వారందరూ కూడా గట్టిగా దీన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ సంబంధించి కూడా ఎలా సాగుతోంది, ఎలక్షన్ కమిషన్ ఏం ఆదేశించింది, ప్రతిపక్షాలు ఏం కోరారు, కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దానిపైన కూడా మనం పరిశీలిద్దాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా. సో మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేసేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. అలానే విజయవాడ కావచ్చు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు ఎన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం. అక్కడ ఆ బ్యాంకుల వద్ద కావచ్చు, లేదా అక్కడ పెన్షన్దారులు పెన్షన్ తీసుకునేందుకు వచ్చినటువంటి ప్రాంతాల్లో పరిస్థితులను కూడా మనం పరిశీలిద్దాం. ఒకసారి విజయవాడ కూడా ఒకసారి ముందు చూద్దాం. అక్కడ లీలా కూడా మనతో పాటు సిద్ధంగా ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ఒకసారి చూసి తర్వాత ఈ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలపైన కూడా డిస్కస్ చేద్దాం. లీలా, మీరున్నటువంటి ప్రదేశంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం?